మా నాన్నగారి పేరు వెంకట సుబ్బారావు గారు. క్యాన్సర్ డిటెక్ట్ అయిందండి. మెడ నొప్పులు అట్లా ఉండేవి. టెస్టులు చేయిస్తూ ఉన్నాము. ఎక్కడ కూడా లంగ్లోనూ థైరాయిడ్లో ఉందని చెప్పేసి ఇంకా పునర్జన్కి వచ్చాము. ఇక్కడ మెడిసిన్ తీసుకోకముందు ఎలా ఉందనంటే, నా పేరు నాగరాజ్ అండి. మా నాన్నగారి పేరు వెంకట సుబ్బారావు గారు. ఆయనకి 2023 నవంబర్ నెలలో క్యాన్సర్ డిటెక్ట్ అయిందండి. అంటే యాక్చువల్గా ఏంటంటే ముందు క్యాన్సర్ అని చెప్పేసి అనలేదు. ఆయనకి మెడ నొప్పులు అట్లా ఉండేవి. టెస్టులు చేయిస్తూ ఉన్నాము. ఎక్కడ కూడా తనకి డిటెక్ట్ కాలేదు. కానీ అన్ఫార్చునేట్గా ఒకసారి ఏమైందనంటే హెడ్కి స్కాన్ చేసినప్పుడు లంగ్స్లో కొంత పార్ట్ పడిందండి. అప్పుడు కొంచెం డౌట్ వచ్చింది. ఇంతకుముందు చూపించుకున్నటువంటి డాక్టర్ గారు ముందు అర్జెంటుగా వెళ్ళి చెక్ చేయించండి క్యాన్సర్ హాస్పిటల్లో అని అన్నట్లుగా చెప్పారు. చెక్ చేయించాము. అన్ని టెస్టులు చేయించేసరికి క్యాన్సర్ ఉందని చెప్పేసి కన్ఫర్మ్ చేశారు. లంగ్లోనూ థైరాయిడ్లో ఉందని చెప్పేసి అన్నారు. అయితే ఫస్ట్ ట్రీట్మెంట్ వచ్చేసి లంగ్లో చేయాలండి అని చెప్పేసి అన్ని డయాగ్నోస్టిక్స్ అన్ని చేసిన తర్వాత ఒక మెడిసిన్ రాశారు. రాసిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 2 years 4 months దాకా కూడా అది వర్కౌట్ అయింది. తర్వాత నుంచి అది పెరుగుతూ వచ్చింది అనమాట. సో పెరుగుతూ వస్తే మళ్ళా మేము చెక్ చేయించినప్పుడు డాక్టర్ గారు ఏమన్నారంటే, మీరు ఇంకా కీమోకి వెళ్ళాలండి అని చెప్పేసి అన్నారు. మా నాన్నగారు అయితే విల్లింగ్గా లేరు కీమోకి వెళ్ళడానికి. సరే అంటే మేము అలా వదిలేలేము కదా అని చెప్పేసి అన్న ఉద్దేశంతో ఇంకా పునర్జన్కి వచ్చాము. ఇక్కడ మెడిసిన్ తీసుకోకముందు ఎలా ఉందంటే, ఆయన కొంచెం బాగా ఎక్కువగా నీరసంగా ఉండేవారు. ఇప్పుడు ఒక డోసు వాడాము ప్రస్తుతానికైతే. నీరసం అయితే కొంచెం పర్వాలేదు అని చెప్పేసి అన్నారు. యాక్చువల్గా దీని గురించి ఒకసారి క్యాన్సర్ డిటెక్ట్ అయిన తర్వాత నుంచి అన్ని మేము సెర్చ్ చేస్తూ ఉన్నాము. అందరినీ ఫ్రెండ్స్ని కానీ లేకపోతే కొలీగ్స్ని కానీ ఎంక్వైరీ చేస్తూ ఉన్నాము. చేస్తున్నప్పుడు తెలిసిన వాళ్ళు వాట్సాప్లో ఫార్వర్డ్ చేశారండి పునర్జన్ గురించి. కరెంట్ సిచ్యువేషన్ అయితే మాత్రం కొంచెం నీరసం అనేది తగ్గింది అని చెప్పేసి అన్నారండి.